5,000 వైపురా 5,000 వైపురా 5,000 వైపురా 5,000 వైపురా జాబ్ కార్డు వెంటనే 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 రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూచన అడుగుతున్నా, మా మీద గెలిచి నిరుద్యోగుల మీద గెలిచి నిరుద్యోగులకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఒకటే చెప్పారు, నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిద్దరుగా ఓట్లు వేస్తే 90 లక్షలు అయితే 90 లక్షల ఓట్లు మాకు వేయండి, మమ్మల్ని గెలిపించండి, నిరుద్యోగులకు వెంటనే మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మొత్తం నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ వస్తున్నారు. చాలా సంవత్సరాలుగా కానిస్టేబుల్ జాబ్స్ పడతాయి, లేకుంటే ఎస్ఐ జాబ్స్ పడతాయి, నోటిఫికేషన్ వస్తే మా తల్లిదండ్రుల ముందట ముఖం చూపించచ్చు, గర్వంగా తలెత్తుకొని తిరగచ్చు అని మేము నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఖాళీ ఉన్న 20,000 జాబ్స్ కూడా మీరు భర్తీ చేయకుండా నా మాత్రంగా 5,000, 2,000 అంటూ మా యొక్క నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. ఇది సమంజసమేనా అని నేను రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను, దయచేసి నిరుద్యోగులతో ఆడుకోకండి. అదేవిధంగా 119 మంది ఎమ్మెల్యేలను 17 మంది ఎంపీలను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మాకు మద్దతు నిలవరా? మా ఓట్లు మీకు అవసరం లేదా? నిరుద్యోగులై 90 లక్షల ఓట్లు ఉన్నాయి. మేము తలుచుకుంటే ఈ స్టేట్ నే మార్చొచ్చు. ఆల్రెడీ మార్చేసినాం కూడా. మళ్ళీ మార్చడానికి సిద్ధం కమ్మంటారా, లేకంటే మాకు కావాల్సిన న్యాయాన్ని చేస్తారా? ఒక్కటే ఆలోచించుకోండి. దయచేసి ఈ ఏదైతే కానిస్టేబుల్ వయోపరిమితిని 36 పెంచుతూ, ఎస్ఐ వయోపరిమితిని 38 పెంచుతూ మాకు న్యాయం చేయాలి నిరుద్యోగులకు. అదేవిధంగా ఈ 20,000 ఉద్యోగాలు మా హక్కును మేము అడుగుతున్నాం. మా తల్లిదండ్రుల ముందర తలెత్తుకొని తిరగాలని మేము అడుగుతున్నాం. అది చేయడానికే మా తాపత్రయం అంతా కూడా. ఎంతో కష్టపడుతూ ఇక్కడ కరీంనగర్ లో హాస్టల్ వచ్చి కూర్చుంటూ రాత్రి దాకా చదువుకుంటూ, ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు, ఇంట్లో గోల్డ్ అమ్మి లేకుండా వేరే వస్తువులు అన్ని అమ్ముకుంటా మేము ఇక్కడ చదువుకుంటుంటే మా చదువులను ఇంత చులకనగా చేస్తారా మీరు? మీ చేతిలో ఉన్న ఉద్యోగాలను మేము ఏమంటున్నాము, కొత్తగా మీరు తయారు చేయాల్సిన అవసరం లేదు కదా. మా ఉసురు ఎందుకు వస్తుకుంటున్నారు మీరు? దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, మీరు ఇదే విధంగా మొండి వైఖరి మీద ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసి నిరుద్యోగులంతా కూడా మీ గద్దె దించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాము. జై హింద్, జై భారత్.